విజయవాడ సత్యనారాయణపురంలో వైసీపీ ట్రేడ్ యూనియన్ నేత పూనూరు గౌతమ్ రెడ్డి దారుణాలు బయటపడ్డాయి. కబ్జా కేసులో స్థల యజమాని గండూరి ఉమామహేశ్వర శాస్త్రిపై జరిగిన దాడిలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య కుట్ర వెనుక కర్మ, కర్త, క్రియ అంతా గౌతమ్ రెడ్డినని స్పష్టమైంది. ఉమామహేశ్వర శాస్త్రిపై దాడికి గౌతమ్ రెడ్డి సుపారీ ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ప్రస్తుతం 4 నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు మిగిలిన వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాల్ని నియమించారు. శాస్త్రిపై దాడికి గౌతమ్ రెడ్డి కార్యాలయం కేంద్రంగా వ్యూహాలు రచించారు. అక్కడ ఉంటూ సెటిల్మెంట్లు చేసి న్యాయవాది పృథ్వీరాజ్, అతని స్నేహితుడు అనిల్ దాడిలో కీలకంగా వ్యవహరించారు. వీరి స్వగ్రామం జగ్గేపేట మండలం చిల్లకల్లు. ఉమామహేశ్వర శాస్త్ర విషయాన్ని గౌతమ్ రెడ్డి ముందుగా పృథ్వీరాజ్కు చెప్పాడు. తర్వాత మొత్తం విషయాన్ని తాను చూసుకుంటాను అని భరోసా ఇచ్చారు. శాస్త్రిని ఏం చేయాలి అని తనపై స్కెచ్లు రూపొందించుకున్నారు. శాస్త్రి కాలు గాని చెయ్యి గాని తీసేసి బయటకు రాకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా చేస్తే అతడు పోరాటానికి రోడ్డెక్కే అవకాశం ఉండదు అని భావించారు. దీనికి సుపారీగా గౌతమ్ రెడ్డి 25 లక్షలు నిర్ణయించారు. తర్వాత పృథ్వీరాజ్, అనిల్ కలిసి గౌతమ్ రెడ్డి కార్యాలయంలో ప్లాన్ రూపొందించుకున్నారు. ప్లాన్ ప్రకారం అనిల్ చిల్లకల్లుకు వెళ్లి అక్కడ కూలీ పనులు చేసుకునే గడ్డం వినోద్, తాలూరి గణేష్, దేవళ్ల వంశీ, ఉప్పతోళ్ల అశోక్ కుమార్ను కలిశాడు. ప్లాన్లో భాగంగా వారికి ఖర్చుల నిమిత్తం 80,000 ఇచ్చాడు. ఈ 4 2 సార్లు శాస్త్రిపై దాడికి వెళ్లారు. గత నెల 31వ తేదీ రాత్రి ఇద్దరు దాడి చేయడానికి శాస్త్రి ఇంటి లోపలికి వెళ్లగా మరో 2 యాక్టివాపై వచ్చి కాపలాగా ఉన్నారు. ఆ తర్వాత ఈ నెల 6న మధ్యాహ్నం ఈ 4 యువకులు శాస్త్రి ఇంటి వద్దకు వచ్చారు. 2 యువకులు సత్యనారాయణపురం ఫుడ్ జంక్షన్ వైపు నుంచి నడుచుకుంటూ వెళ్లారు. మరో 2 బైక్పై వచ్చి శాస్త్రి ఇంటికి సమీపాన బైక్ను ఆపి కాపలాగా నిలబడ్డారు. ఆ తర్వాత 4 కలిసి ఉమామహేశ్వర శాస్త్రిపై దాడి చేశారు. తమకు 80,000 అనిల్ ఇచ్చాడని పోలీసులకు నిందితులు 4 తెలిపారు. కబ్జాకు గురైన తన స్థలం విషయంలో ఉమామహేశ్వర శాస్త్రి కొన్నేళ్లుగా పోలీసులు, కోర్టులు, మీడియా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆయన ఫిర్యాదులను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని ఆయన పలుమార్లు పోలీస్ కమిషనర్ను కలిశారు. ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 12:18 ఉమామహేశ్వర శాస్త్రి పోలీస్ కమిషనర్కు వాట్సాప్లో ఫిర్యాదు చేశారు. గౌతమ్ రెడ్డి విజయవాడలో ఒక విషపురుగని, ఇలాంటి వారిని ఏరివేయాలని పేర్కొన్నారు. తర్వాత 1 గంటకు పోలీసులకు ఫోన్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని, టవల్ను మెడకు బిగించారని, మర్మంగాలపై కాళ్లతో తన్నారని, కత్తులు చూపించి బెదిరించారని ఉమామహేశ్వర శాస్త్రి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు శాస్త్రి ఇంటికి ఎదురుగా ఉన్న దుకాణంలో సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించారు. 4 ప్రహరీ దాటి శాస్త్రి ఇంటి లోపలికి వెళ్లినట్లు ఫుటేజ్లో స్పష్టంగా కనిపించింది. ఇంట్లో నుంచి ఆ యువకులు పరుగులు తీసుకుంటూ బయటకు వచ్చినట్లు రికార్డైంది. ఇందులో 3 ఫుడ్ కోర్టు వైపునకు, మరొకరు శివాలయం వైపుకు పారిపోయినట్లు స్పష్టమైంది. ఆ యువకులు బీఆర్టీఎస్ రోడ్లో నుంచి తెలుపు రంగు హోండా జాజ్ కారులో ఎక్కి వెళ్లిపోయినట్లు తేలింది. ఇక పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో 6 నిందితుల పేర్లను చేర్చగా మొత్తం 9 మంది పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు. A1గా పూనూరు గౌతమ్ రెడ్డి ఉన్నాడు. 4 నిందితుల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. గౌతమ్ రెడ్డి, పృథ్వీరాజ్, అనిల్, గౌతమ్ రెడ్డి డ్రైవర్ బండ శ్రీను, బిట్ర పురుషోత్తంరావు పరారీలో ఉన్నారు. రెండు హత్యలు, 2 హత్యాయత్నాలు, ఖాళీగా కనిపించిన జాగాల్లో పాగా. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు పూనూరు గౌతమ్ రెడ్డి నేర చిట్టా ఇది. ఉమామహేశ్వర శాస్త్రి హత్యకు సుపారీ గ్యాంగ్ను పురమాయించిన తర్వాత పోలీసు అధికారులు గౌతమ్ రెడ్డి ట్రాక్ రికార్డును పరిశీలించారు. కమిషనరేట్ మొత్తంలో అతనిపై 42 కేసులు నమోదయ్యాయి. ఇందులో 2 హత్యలు, 2 హత్యాయత్నాలు, 1 డెకాయిటీ, 2 దోపిడీ, 2 చీటింగ్ కేసులున్నాయి. సత్యనారాయణపురం పిఎస్లో 23, అజిత్ సింగ్ నగర్ పిఎస్లో 4, 1 టౌన్లో 1, గవర్నర్పేటలో 1, కృష్ణలంకలో 2, నున్నా పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదయ్యాయి. గౌతమ్ రెడ్డిపై రౌడీ షీట్ ఉండేది. రాజకీయ పలుకుబడితో దాన్ని తీసేయించుకున్నట్లు సమాచారం. పదవులను అడ్డు పెట్టుకుని సెటిల్మెంట్లు చేసి గౌతమ్ రెడ్డి భారీగా ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. వైసీపీలో చేరాక ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి పొంది భారీగా దందాలు చేశాడనే ఆరోపణలున్నాయి. గౌతమ్ రెడ్డి కుమార్తె లిఖితను
వైఎస్ భారతి సమీప బంధువులకు ఇచ్చి వివాహం చేశాడు. ఉమామహేశ్వర శాస్త్రిపై హత్యాయత్నంతో బయటకు వచ్చిన గౌతమ్ రెడ్డి నేర చరిత్రను పోలీసులు పరిశీలిస్తున్నారు. న్యాయ నిపుణులతో చర్చించాక ఒక నిర్ణయం తీసుకుంటామని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. ఇకపోతే ఈ గౌతమ్ రెడ్డి గురించి చూస్తే ఆల్రెడీ ఆయన షీట్ అంతా తెప్పించడం జరిగింది. అసలు ఏంటి ఇతని కార్యకలాపాలు ఏంటి అనేసి తెప్పించడం జరిగింది. కొన్ని మర్డర్ కేసుతో పాటు దాదాపు 43 కేసులు వారి మీద ఉన్నాయి. సో వీటన్నిటి మీద కూడా ఒకసారి విచారణ చేస్తాము. ఒక అంత మునుపు లాంగ్ టైం బ్యాక్ ఒక రౌడీ షీట్ కూడా ఆయన మీద ఉండేది. ఐ డోంట్ నో ఎందుకు క్లోజ్ అయిందో, ఎలా క్లోజ్ అయిందో దాని మీద కూడా ఒకసారి వెరిఫై చేస్తాము. వెరిఫై చేసి ఇతని కార్యకలాపాలు కూడా మనం నిశ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా ఇది కూడా ఈ కేసు కూడా ఇప్పుడు హైకోర్టులో ఉన్న వల్ల దాని మీద నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. బట్ సో టోటల్ యాక్టివిటీస్ అంతా కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. సో బయటకు తీసి ఆయన మీద కేసెస్ కూడా ఒకసారి రివ్యూ చేసి తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.